హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా ఓట్స్తో నేను రెగ్యులర్గా షేక్ తీసుకుంటాను కదా, ఆ షేక్ ప్లస్ ఓట్స్తో నేను ఎలాంటి రెసిపీ చేశానని మీకు ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకున్నాను, 250 ml వాటర్ యాడ్ చేశాను అనమాట. సో దీన్ని మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, స్నాక్గా తీసుకోవచ్చు, స్వీట్ లాగా తీసుకోవచ్చు. సో నేను ప్రాసెస్ చేంజ్ చేసి మీకు 3 ప్రాసెస్ కూడా చెప్తానమాట. సో ఇప్పుడైతే ఈ వాటర్ అయితే మనం బాయిల్ చేద్దాం. అంతలోపు వచ్చేసి నేను ఓట్స్, ప్లెయిన్ ఓట్స్ తీసుకోవాలండి. మసాలా ఓట్స్ కానీ టమాటా ఓట్స్, సో అలాంటి టైప్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోకూడదు అనమాట. ప్లెయిన్ ఓట్స్ మాత్రమే తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను. బాయిల్ చేస్తున్నాను వాటర్ అయితే. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను వచ్చేసి ఓట్స్ 4 to 5 స్పూన్స్ తీసుకుంటున్నాను. స్మాల్ స్పూన్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఫస్ట్ అయితే మనం ఓట్స్ అనేది ఉడికించుకోవాలి. దీంట్లో నార్మల్గా మనం ఓట్స్ తినే వాళ్ళైతే సాల్ట్ వేసుకుంటుంటారు. సో అలా ఏం చేయకుండా దీన్ని జస్ట్ మనం ప్లెయిన్గా ఉడికించుకోవాలన్నమాట. సో జస్ట్ 3 to 4 మినిట్స్లో మనకు ఓట్స్ అనేది ఉడికిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లూజ్గా కనిపిస్తుంది, కానీ కొంచెం చల్లగా అయిన తర్వాత గట్టిగానే కనిపిస్తుందండి. అందుకే 4 to 5 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఓట్స్ వచ్చేసి మనకు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అది కాక మనం తాగే షేక్ దీనిలో మిక్స్ చేస్తాం కాబట్టి ఇంకా హెల్తీగా మనకు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను షేక్ అయితే నార్మల్గా 250 ml కూల్ వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫార్ములా 1 3 స్పూన్స్, షేక్ మేట్ 1 స్పూన్, ప్రోటీన్ 1 స్పూన్ వేసుకున్నాను. మీరు స్నాక్గా తీసుకుంటే మాత్రం ప్రోటీన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ మూడింటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనము. సో స్నాక్ అయితే ప్రోటీన్ అవసరం లేదండి. స్వీట్గా అయితే షేక్ మేట్ 2 స్పూన్స్ వేసుకోండి. ఫార్ములా 1 కామన్ అండి, 3 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ చల్లగా అవ్వాలి, కంప్లీట్గా కూల్ కావాలండి. వేడిగా ఉన్నప్పుడు మన న్యూట్రిషన్ అనేది అసలు యాడ్ చేయకూడదు. సో ఓట్స్ అయితే నేను బయటికి తీసుకొని వచ్చాను. సో బాగా చల్లగా అయ్యాయన్నమాట. చూస్తున్నారు కదా, చల్లగా అయిన తర్వాత మాత్రమే మన షేక్ని దానిలో మిక్స్ చేసుకోవాలి. నేను ఇది బ్రేక్ఫాస్ట్కి యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, అయ్యిందండి నా బ్రేక్ఫాస్ట్ అనేది, నేను అలా యాడ్ చేసుకున్నాను ఈరోజైతే. సో నెక్స్ట్ వచ్చేసి 10:30కి కస్టమర్ కాల్ అనేది ఉంటుంది, అండ్ అసోసియేట్ కాల్ ఉంటుంది. బిజినెస్ ఆపర్చునిటీకి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా కాల్స్ ఉంటాయి. సో మీకు దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది, మీకు ఇన్కమ్ నీడ్ ఉంది, ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు బిజినెస్ ఆపర్చునిటీ కావాలి, కోచ్ కావాలి, పీపుల్స్కి హెల్ప్ చేయాలి, మనం హెల్దీగా ఉండాలి, నెక్స్ట్ హెల్దీగా ఉంచాలి, హెల్దీ కమ్యూనిటీ కావాలి అనుకున్న వాళ్ళైతే నన్ను ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. సో మీటింగ్స్ లింక్స్ అయితే నేను మీకు ఫ్రీగా షేర్ చేయడం జరుగుతుంది.